తాబేటి పిల్లలు తాలింపు చేసి వచ్చాం. ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా? మేం కోరలేదుగా. మేం కోరుకుంటున్నామయ్యా. ఇప్పుడు వెళ్తావా పోలీసుని పిలవమంటావా? ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలవమంటారా? శివాజీ వీళ్ళు దారికి వచ్చేలా లేరు. నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చి చూసారా ఏర్పాట్లు? రండి రండి. ఏమండి ఇది కొంచెం ఓవర్ గా లేదు? కూల్. యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ టు us. వెల్కమ్. రండి రండి, పరిచయం నేర్చుకుందాం. రండి. నాన్ వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. ఏంటి రాము వెతుకుతున్నారు? తాబేలు పిల్లలు తాలింపు అన్నారు కదా. పిల్లి పిల్లల పురుచు చేసి ఉంచారు. ఊరికే రైమింగ్ కోసం అన్నయ్యా. లాబ్స్టర్, పోర్క్ టిక్కా, హైదరాబాద్ బిర్యానీ. అయ్యో సరిగ్గా తినట్లేదే. పప్పు పువ్వా చాలా బాగుంటుంది. గుజ్జు కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారు. ఏమిటా చిన్నపిల్లలా తింటాం? ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరు ముద్దలు తింటారేమిటి? రండి. పెళ్ళి అక్క మనం ఉండబోయేది ఇక్కడే. ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు. ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి, ఇవి ఇంట్లో కట్టుకోవటానికి. ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజ్. ఇవన్నీ మీకోసం మన నగలు. బొట్టు, కాటుక, పెర్ఫ్యూమ్, మొత్తం లేడీస్ సామాన్లు. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్. మనకు పుట్టబోయే బిడ్డకు 3 ఏళ్లు వచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. మగపిల్లడు పుడితే ఇవి, ఆడపిల్ల పుడితే ఇవి. మీరు వచ్చాక డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుంచాను. మీరు చేయాల్సిందల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. కూల్. మగాడు మగాడురా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు. అక్కడ నీ మామ లింగం ఫ్యామిలీ బయలుదేరుతోంది. ఏంటంటే అప్పుడే బయలుదేరారు? విందు అయిపోయిందిగా, అందుకే బయలుదేరుతున్నాం. ఒక విధంగా మన పరిచయం పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మేము మీకు నచ్చామా? ఇలా చూడండి, మీ బాధ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాం. మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు, మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేశాం. దానికి దీనికి సరిపోయింది అంతే. ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్ అండ్ రైట్ గా చెప్పాను రావనే మేము ఇక్కడికి వచ్చాం. వస్తాం. ఆపండి, ఎక్కడ పనులు అక్కడ ఆపండి. ఎవరైనా కాంట్రాక్టర్ పనులు ఆపండి. ఏంటి ప్రాబ్లం? వైలేషన్ సార్, వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్స్ తీసుకుని 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి 300 పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ చేసినట్టు. సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పనాగిల్లో చీరేస్తారా? నా మీద చూపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్ తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గా నేనెందుకున్నట్టు? మీరు ముందు రావాల్సిన నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరేళ్లు పెడతారు? క్యాపిటేషన్, ఆపరేషన్ అని లక్షలు తీసుకుంటారు. ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నట్టుండి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్?
అందుకే నేను ముందే చెప్పాను సార్ కుదరదు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ శివాజీ ఒక నిమిషం రా. దొంగ రాస్కల్స్. శివాజీ వీళ్లతో మాట్లాడే ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం కదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీరు అడిగిన లోన్ అమౌంట్ కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్ శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. అది తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అమ్మమ్మ, ఆ వీరప్పలింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా కలిపి. అలాగే. అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఇదిగో, ఆ రోజే మీకు మాకు రామ్ అని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఉయ్యాల వారు అన్ని మీరేగా. తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు తెలిసి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చా. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి కట్టు. ఏమవుతామా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానండి, మర్యాద కాదు. బాబు, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఇదే మళ్ళీ గట్టిశాడా బుడకాయ? రండి, మా ఇంటికి రండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి. నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమా, ఎక్కమా, రండి. హ్యాపీ దీపావళి. రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. ఆ చూపు చూడు. ఏమండి, అందరూ కలిసి గంగనెత్తుల్లో గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లో నుంచి బయటికి గంటేశావు. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకి? ఓయ్ బుడంకాయ, రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా, ఒకసారి ఇలా వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత బాగుంది. ఇదేలా ఉంది? ఏమేవ్, వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారావు గారిని తగలేస్తుంది. ఏమన్నారు? మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి. ఎవరదే? ఏ ధర్మం, ఏమిటా ఈ కుప్పి గంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగింత వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం, ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పు. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమనడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళేమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుకా గెంటేసింది. ఏంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేం పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి, మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం, చెప్పవయ్యా. బాబు, వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయ్యా, వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. థ్యాంక్స్.